అప్పటి నుంచి వంట, హౌస్ క్లీనింగ్, బట్టలు ఉతకడం, వీళ్ళని రెడీ చేసి పంపించడం, ఎన్ని పనులు చేసినా కూడా నాకు గుర్తింపే లేదు. నా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, నేను చెప్పేది వినడానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. ఒకటి నేను ఇంట్లో అన్ని సామాన్లన్నీ సర్ది పెట్టుకుంటా ఉంటే నీ ఇంట్లో అన్ని ఆడేసుకుంటా ఉంటాయి. దీన్ని చెప్తావు. ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? నేనెవరో నీతోటే చెప్పిస్తా, కానీ అరవకు. అరిచావో దీనికి పని చెప్పాల్సి వస్తుంది. అంటే నువ్వు దొంగవా? అవును, నేను దొంగనే. మర్యాదగా మీ ఇంట్లో డబ్బు, గోల్డ్, ఈ మధ్యలో సిల్వర్ కూడా రేటు పెరిగి, సిల్వర్ కూడా ఈడబెట్టి నువ్వు చెప్పు. దొంగ సార్, నన్నేమనకండి. నేను చాలా అమాయకురాలిని. సరే, నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా. సరే, నిన్నేమనను. గోల్డ్ ఏడ ఉందో చూపితూ పద. గోల్డ్ అంతా మా ఆయన ఆ రూమ్లో పెడతాడు. A few moments later. ఏమైంది? నేను ఎక్కడున్నా? దొంగలు. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. ఇప్పుడు చెప్పురా. దొంగతనానికి వచ్చి, అది మా ఇంట్లోకే వచ్చి, మళ్ళీ నన్నే బెదిరించి గోల్డ్ ఏడ ఉందని అడుగుతావా? ఒకటి మేడం, దొంగతనానికి వచ్చి గోల్డ్ ఏడ ఉంది, డబ్బులు ఏముంది అని అడగక మీరు బాగున్నారా, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారా? అడగాలరా. దొంగతనానికి వెళ్తున్నప్పుడు ఎవరింటికి వెళ్తున్నాము? వాళ్ళ ఇంట్లో గోల్డ్, నగలు, డబ్బులు ఉన్నాయా లేవా? దీనికి దొరికానేంటి? వాళ్ళ ఇంట్లో హస్బెండ్ గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, బిజినెస్ ఓనరా, ఇవన్నీ తెలుసుకొని రావాలరా. ఇంకొకసారి తెలుసుకోకుండా ఎవరింటికి దొంగతనానికి వెళ్ళను. ఇది ఒక్కసారి వదిలేయండి మేడం. నువ్వు వదిలిపెట్టు అనగానే వదిలిపెట్టడానికి నేను ఇలాంటి అమ్మాయిని అనుకున్నావారా? ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ని రా. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అంటే ఏంటి మేడం? ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అంటే ఏంటో నీకు తెలియాలి. 2 నిమిషాలు నిన్ను మా ఆయన అనుకుంటా. ఓకే మేడం, కట్లిప్తారా? ఇంతకి నీ పేరేంటో తెలియాలి కదా. నీ పేరేంటి? చరణ్ తేజ్ మేడం. ఏంటి బాబన్నా? దొంగగానికి అంత మంచి పేరు. మా ఆయనకు అంత మంచి పేరు అవసరం లేదు, కానీ సంతోష్ అని పెడదాం. ఓకే, నా పేరు అరే మొగుడిగా, నీ హైట్కి, నీ కలర్కి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవసరమారా? నాకే చాలా హ్యాండ్సమ్గా ఉంటా, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా రాసుకుంటా. అరే నాకు డౌట్ రా, నాకంటే తెలియదు, నీకు తెలుసుగారా. నీకెంత శాలరీ వస్తుంది, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, దాంతో నా ఫ్యామిలీకి, పిల్లలకి ఓ ఇల్లు ఇవ్వగలుగుతావా, వాళ్ళకి సేఫ్టీ లైఫ్ ఇవ్వగలుగుతావా లేదా నీకు తెలియదారా? కామన్ సెన్స్ లేదారా నీకు? కామన్ సెన్స్ అన్న నాకు లేదు. ఆడవాళ్ళు సమానమే అన్నప్పుడు మీరు కూడా ఉద్యోగం చేసి డబ్బులు తీసుకొచ్చి ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి కదా. నోరు ముయ్యిరా, నీ మొహానికి డైలాగులు లేవు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. చెప్పేది మాత్రం విను. అందం అంటే లేదు, డబ్బులు లేవు, అవి 2 పక్కకు పెట్టు. ఈ ఎక్స్ట్రాలే ఆపు. ఇవన్నీ పక్కకు పెట్టు. ఎప్పుడన్నా 5 నిమిషాలు నా పక్కల ప్రేమగా మాట్లాడిన వారా? పోనీ నెలకొక్క సినిమా, సంవత్సరానికి ఒక్క టూర్ అన్న తీసుకుపోయిన మొహమే నారా నీది?
తీసుకుపోతా కదా రోజు బయటికి వెళ్ళి టీ తాగి వస్తాం, వారం వారం ఓటీటీలో సినిమాలు చూస్తాం, అవసరానికి 2 సార్లు మీ ఇంటికి వెళ్ళి వస్తావు. టూర్కి వెళ్దామంటే టైం లేదంటావు. మా ఇంటికి వెళ్ళడం కూడా టూరే వారా? ఈ మొహాన్ని ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నవారా? మేడం నేను ఇంకా చేయను, మీ ఆయనలాగా నేను నటించను, నన్ను వదిలేయండి, నేను పోతా. ఫ్రస్ట్రేషన్ అంటే ఎంత బాగా అర్థమైంది. అప్పుడే పోతా అంటావేంట్రా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అవ్వడం ఏంటి మేడం? గంట సేపు నుంచి మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపిస్తున్నారు. చాలు మేడం, ఇంకా నేను ఎవరింట్లో దొంగతనం చేయను మేడం నా లైఫ్లో. వదిలేస్తలేరా? 5 నిమిషాలు కబుర్లు చెప్పుకున్నాక కబుర్లా అయితే ఓకే, కొంచెం ఒక జ్యూస్ తెప్పించండి మేడం, తాగినాక చెప్తాను. ఇక్కడ టీ కాఫీలకే గతి లేదంటే నువ్వు జ్యూస్ అడుగుతున్నావేంటిదిరా? అందుకే ఎవరింట్లో దొంగతనం చేయాలో తెలుసుకొని రావాలిరా. తెలుసుకున్నా మేడం, మీ ఇంట్లో దొంగతనానికి ఇంకెప్పుడు రాను. మీ ఇంట్లోనే కాదు మేడం, ఎవరింట్లో దొంగతనం చేయను, నేను మారిపోయినా. మానేదు లేరా? మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళితే అంటే కుర్చీ కట్టేసి కొట్టి చంపుతుందా? మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. నీ పేరెంట్స్ రా, అబ్బో నా జన్మలో అలాంటి పేరెంట్స్ని ఎక్కడ చూడలేదురా. అవును మేడం, చాలా మంచి వాళ్ళు. ఫాల్తుగా నువ్వు ఏం చేసినా కరెక్ట్ అంట, నేనేం చేసినా తప్పంట. ఇదెక్కడి న్యాయం రా? ఇది కొంచెం అన్యాయమే మేడం. అలా రారా దారికి. పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఏం మాట్లాడినా కరెక్ట్ అనేటోడివి. ఇప్పుడేంట్రా నేను బయటికి వెళ్తే తప్పు, మా ఫ్రెండ్స్తో నా ఫోన్ మాట్లాడితే తప్పు, నేను ఏం చేసినా తప్పు పడతావు. తప్పును తప్పు అంటాం కానీ ఒప్పనలేం కదా మేడం. నేను చేసేది తప్పోరా? నేను చేసేది తప్పో? తప్పోరా? నేను చేసేది తప్పో? చెప్పు, నేను చేసేది తప్పో? తప్పు కాదు మేడం, మీరు చెప్పేది అంతా కరెక్టే. ఇప్పటి నుండి నేను దొంగతనం చేయను. ఫ్రస్ట్రేషన్ అంటే ఏందనేది నా భార్యని కూడా చాలా మంచిగా చూసుకుంటాను. నన్ను వదిలేయండి ఇదిరా ప్లీజ్. మార్పు అంటే, ఇది ఫ్రస్ట్రేషన్ అంటే. ఓకే, నాకు ఇంతసేపు సపోర్ట్ చేసినందుకు నీకు గోల్డ్ రింగ్ ఇస్తా, తీసుకొని వెళ్ళిపోకేనా? దీని గోల్డ్ రింగ్ వద్దు, ఇది వద్దు, దీని ఫ్రస్ట్రేషన్ అయ్యో బాబోయ్, అక్కడే ఆగు తండ్రి.